చదువుతున్నాము. మహోన్నతుని చాట నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను యెహోవాను గూర్చి గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారును. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకు నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహంను నా పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తనచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనది. నన్ను నిర్మించిన రీతి తనచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా తరంగికుడా యేసయ్యా.
ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన్. ఉన్నత స్థలములపైన నాకు స్థానమిచ్చితివి విజయుడా, నీ కృప చాలును నా జీవితాన్. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళలా జయమే. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయి మార్గములో ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమని కొనియాడు పరిశుద్ధులు నిలిచి, 10 తంతులు సితారతో నిన్నే కీర్తించెదా. నీ మహిమని కొనియాడు పరిశుద్ధులు నిలిచి, 10 తంతులు సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళలా జయమే. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవే నాకు ఆశయా దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్గము. ఎవ్వరు లేరు
నా కోవిళ్ళలో ఎవ్వరు లేరు, నా కోవిళ్ళలో ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, సర్వాన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము, ఎవ్వరు లేరు నా కోవిళ్ళలో, ఎవ్వరు లేరు నా కోవిళ్ళలో ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో తెచ్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో తెచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము. నిందుల పాలైన నిత్తల బంధన నీతో చేసిన దానేలకు, నిందుల పాలైన నిత్తల బంధన నీతో చేసిన దానేలకు, సింహాసనం ఎక్కినావు, సింహాల నోళ్ళలో మోసినావు, సింహాసనం ఎక్కినావు, సింహాల నోళ్ళలో మోసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము. నీతి కిరీటము దక్షిణముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు, నీతి కిరీటము దక్షిణముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము, ఎవ్వరు లేరు నా కోవిళ్ళలో, ఎవ్వరు
ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము. హల్లెలూయా. అధ్యాయము 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవా, గతపోయిన వంచి వారందా కాచి కాపాడిన గొప్ప దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఏర్పరిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. ఆయన రాని బిడ్డను కూడా నాయన త్వరగా రప్పించు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం 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 నాయన. ఇదిగో నాయన ఫాస్ట్ గా నేను ఏ వాక్యం చెప్తానో ఆ వాక్యం మేము తెలుసుకునే భాగ్యం దయచేయనైనా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. అవి విన్నాయన మీరు చెప్పే భాగ్యం దయచేయనైనా గొప్ప దేవానికి స్తోత్రం 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 నాయన. ఇదిగో నాయన యేసయ్యా చిన్న వాక్యం నాయన దీవించు నాయన, ఆశీర్వించు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం 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 నాయన. గొప్ప దేవ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన యేసయ్యా నాయన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కీర్తనలు 138 యేసుని ప్రేమను లోకములో నిలబడి పాడెద వెళ్ళుచు చాటెద యేసుని ప్రేమను లోకములో. యేసు వచ్చినని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించినని తిరిగి లేచినని మరణ వచ్చునని ప్రేమించి రక్షించినని ప్రేమించి రక్షించినని నిలబడి పాడెదవచ్చు చాటిద యేసుని ప్రేమను లోకములు నిలబడి పాడెదవచ్చు చాటిద యేసుని ప్రేమను లోకములు. యేసు వచ్చెనని నీ పాపముకై నా పాపముకై మన పాపముకై మరణించినని తిరిగి లేచినని మరణ వచ్చునని ప్రేమించి రక్షించినని ప్రేమించి రక్షించినని ప్రేమించి రక్షించినని. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మరి గత వారం నుంచి ఈ వారం వరకు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచి దేవుడు కాపాడి మరి ఆయన మేలులతో మనల్ని నింపి మనల్ని ఇక్కడికి నడిపించినటువంటి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేనికంటే మరి మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే అల్పులైన వారు కూడా ఉన్నారు. సో అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంచుకొని మనకు ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగా విని ఉన్నాం. మరి ఒక్కసారి మరి ఆ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని ఒకసారి చదువుతాను, వినవలసిందిగా మనం చేస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, జీవం గల నాయన, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నా. నా తండ్రి, మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మమ్మల్ని ఎంతగానో కరుణించిన దేవుడు,
ఏ రీతిగా నిన్ను స్తుతించి నిన్ను కనపరిచినా నీ రుణము మేము తీర్చుకోలేము నా తండ్రి. నీ కొందనాలు మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీ కొందనాలు దేవా. అయ్యా మా తండ్రి, మరి మరి నీ వాక్యమును బిడలకు సెలవిస్తుండగా తండ్రి, కేవలము నన్ను బోరగా మీరు వాడుకోండి అయ్యా. నీకు బిడలకు ఎలాంటి మాటలు అవసరమో, మాకు ఎలాంటి వాక్కులు, మాకు ఎటువంటి వాక్కులు అవసరమో అలాంటి మాటలు మా హృదయమునకు దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనగా మనం ఆ అధ్యాయం పైన చూడవచ్చు. ద్వితీయ స్కందము ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ఈ కోరహు కుమారులు రాసే కీర్తనలన్నీ కూడా, వారు రచించిన కీర్తనలు చాలా ఆశ కలిగినటువంటి కీర్తనలు. అంటే దేవుని మీద, దేవుని మందిరము మీద, లేకపోతే ఆయనను చూడవలనని, మరి ఆయన ఆవరణములోనికి రావాలనని ఎంతో ఆశతో రచించినటువంటి కీర్తనలు. మరి వారి ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆ భాగాలు చదివితే మనకు ఎంతగా వారు ఆశపడుతున్నారో, ఎంతగా వారు దేవుని కొరకైనటువంటి ఆశను కలిగి ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. మరి ఏ కీర్తనలో కూడా ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి దేవుణ్ణి మరి వారు ఆశపడినట్లుగా ఉండకపోవచ్చు. కానీ ఈ కీర్తనలు, వారు రాసిన కీర్తనలు చాలా నలిగినటువంటి హృదయముతో, చాలా బాధతో, ఎంతో ఆశతో వారు ఈ కీర్తనలు రాశారు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అని అంటారు. ఎందుకు? చాలా అధ్యాయాల్లో మనం గమనిస్తే జంతువుల్ని, పక్షుల్ని పోలికగా వాక్యాల్లో మనం చూస్తుంటాం కదండి. చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకోమంటాడు, సోమరి చీమలను చూపిస్తాడు కదా. సో అలాగా జంతువుల్ని, పక్షుల్ని మనకు వాక్య ధ్యానంలో మనకు తెలియపరుస్తుంటారు పోలికగా. ఎందుకయ్యా అంటే దేవుని మాటలను అర్థం చేసుకునేటువంటి స్థితి మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఆ జ్ఞానము మనకు ఉండకపోవచ్చు. అందువలన ఇలాంటి వాటిల్ని మనకు అర్థము, అంటే పోలికను చూపిస్తే సులభంగా అర్థమవుతుందని మరి గ్రంథాల్లో రాయబడినట్లుగా మనం అనుకోవచ్చు. అయితే దుప్పి మనం చూస్తుంటాం. దుప్పి ఎక్కడ ఉంటుందండి? అడవిల్లో ఉంటుంది. అడవిలో దుప్పులు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ దుప్పి కానీ చాలా దూరం ప్రయాణం చేస్తుంది, చాలా హుషారుగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక పులో లేకపోతే సింహమో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించిందనుకో, క్షణంలో వెళ్ళిపోతుంది. చాలా చురుగ్గా ఉంటుంది కదా. దాన్ని పట్టుకోవడానికి వస్తే సెకండ్లో తప్పించుకొని వెళ్ళిపోతుంది. అంత సులభం కాదు. జింకని కానీ దుప్పిని కానీ పట్టుకోవడం అంత సులభము కాదు. మా కాలేజీలో 2 జింకలు కనబడ్డాయి. అది వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి కాలేజీలో. అయితే వాటిని పట్టుకోవాలని ఫారెస్ట్ ఆఫీసర్లు సంవత్సరం తిరిగారు, ఒక్కరికి చిక్కలే. చూసి చూసి వాటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడుంటాయో తెలియదు. సడన్గా కనబడతాయి, సడన్గా మాయమైపోతాయి. అత్యంత వేగంగా పరిగిస్తాయి అటువంటి దుప్పి. సో అయితే ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నీటి వాగులు ఎక్కడ ఉంటాయండి? ఈ దుప్పి ఆ దాహంగా నేస్తేనంట చాలా దూరం ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుందంట. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ప్రయాణం చేస్తుంది. ఎంతవరకు ప్రయాణం చేస్తుంది అంటే, ఆ దూరంగా నీటి వాగులు లేకపోతే కనబడితే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుందంట. ఎంత దూరం అంటే తన ప్రాణము పోయేంత దూరము కూడా. అంత దూరం నేను వెళితే బ్రతకగలనా లేదా అని దానికి కూడా తెలియనంత దూరం ప్రయాణం చేస్తుంది. చాలా దూరం వెళుతుంది. దేని కొరకు? నీటి వాగుల కొరకు. ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని నీటి కొరకు అది
పరిగెత్తుకుంటూ 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 ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. అది అలాంటి పోలికను వాక్య భాగంలో మనకు చూపించారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. ఎలాగైతే ఆ దుప్పి అంత ఆశతో నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుందో, పరిగెత్తుతుందో, అలాంటి ఆశని మరి ఏంటండి, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నాయన, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈరోజు దేవుని కొరకు ఆశపడుట, దేవుని కొరకు ఆశపడుట. మనం దేని కొరకు ఆశపడుతున్నాం? మనము దేని కొరకు ఆశపడుతున్నాం ఈ రోజుల్లో? కొన్ని చూస్తే దేని కొరకు ఆశపడుతున్నారంటే, మొట్టమొదటిగా మన దేహం కొరకు ఆశపడతాం. మనం దేని కొరకమ్మా? మన దేహం అంటే మనకు చాలా ఆశ, చాలా కోరిక. వచ్చేటప్పుడు చక్కగా దాన్ని తోమతాం, రెడీ చేస్తాం నీట్గా, దాని నుంచి వాసన రాకుండా చాలా చక్కగా ఆశతో ఆ దేహాన్ని మనం ఆరాధిస్తాం. ఎందుకంటే దేహం అంటే ప్రతి వ్యక్తికి చాలా ఇష్టం కదా, ప్రతి వ్యక్తికి చాలా ఇష్టం. అయితే దేవుడు దేహాన్ని అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడిటిని మన దేహంలో ఉంచాడు కదమ్మా. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు మన దగ్గర ఉంటాయి. సో అందుకే మన శరీరం ఉన్నంతసేపు, ప్రాణం ఉన్నంతసేపు మన శరీరం ఆడుతూ ఉంటుంది. ఎన్ని ఆటలైనా ఆడతాం, ఎన్ని మాటలైనా మాట్లాడతాం. ఉన్నట్టుండి ప్రాణము పోతుంది. పోగానే శరీరం ఏమవుతుంది? పడిపోతుంది. ఒక పిల్లోడు, వాళ్ళ నాన్న 20 సంవత్సరాలు, ఆ పిల్లోడికి 20 సంవత్సరాలు, ఒక్కడే ఒక కొడుకు, ఆయన సేవకుడు. ఆయన అనేక పాటలు రచించి చక్కగా మరి రాస్తూ ఎంతగానో మరి మ్యూజిక్ కూడా చేస్తాడంట వాళ్ళ నాన్న. అయితే ఈ పిల్లవాడు, నాన్న నేను కూడా ఒక పాట రాస్తాను అన్నాడంట. సరే రాయినాయన అన్నాడు. రాసిన పాటని వాడి దగ్గరే పాడిచ్చాడంట. చాలా ఆశతో పాడిచ్చి రికార్డింగ్ చేశారంట. రికార్డింగ్ చేసి అనేక రకాలుగా అందరికి వినిపించారంట యూట్యూబ్లో. చాలా చక్కగా పాడాడు బిడ్డ అనుకున్నానంట. ఒకసారి ఆ కాన్ఫరెన్స్, బైబిల్ కాలేజీ యొక్క కాన్ఫరెన్స్లో వాళ్ళ నాన్నగారు నిలబడి, నాన్న ఇట్రారా, వచ్చి అందరి ముందు ఒక పాట పాడినాయన, నువ్వు రాసావు కదా, ఆ పాట పాడరా అని పిలిచాడంట. పిలిస్తే వాడు అప్పటికి కొంచెం తటపటాయిస్తున్నాడంట. అంటే భయముతో కొంచెం వణుకుతూ ఉన్నాడంట. రానాన్న ఏం కాదురా, నేను ఉన్నాను కదా, రా నిలబడుకో అని నిలబడి పాడమన్నాడు. చేతికి మైక్ ఇచ్చారంట. ఇస్తే ఆ బాబు మైక్ పట్టుకొని పాట పాడే లోపు స్వరం ఎత్తి అట్టే పడిపోయాడు. వెంటనే పడిపోయాడు. ఏమైంది ఏమైంది అని అందరూ వచ్చి పట్టుకొని వెంటనే తీస్తే ప్రాణము పోయింది. ఒక్కగానొక్క కుమారుడు, దేవుని సేవకుని బిడ్డ, 20 సంవత్సరాలంట ఆ బాబుకి. దేవుని పాట పాడే అదే సన్నిధిలో చనిపోయాడు. ప్రాణం ఉన్నంత వరకే మనం ఏదైనా, ప్రాణము పోతే ఏమవుతుంది? అమ్మా అయ్యా, ఈరోజు శరీరము గురించి మనకు ఆశ కలిగి ఉంటున్నామేమో. నా బలముతో నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నానేమో, నా శరీరముతో నేను ఎంతైనా సుఖించగలను అనుకుంటున్నామేమో. ఈరోజు ప్రాణం ఉన్నంత వరకే మన దేహము. ప్రాణం పోతే క్షణములో, సెకండ్లో అక్కడికి పడిపోతుంది. ఆ బిడ్డ సంవత్సరం అయిపోయింది చనిపోయి. పాపం ఆ బిడ్డ గురించి ఇంకా వారు బాధపడుతున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఆ బిడ్డ ఉంటాడు అనేది తండ్రి ఆశ, కోరిక, నమ్మకం అన్నమాట. చూడండి, మరి దేవుడు మనకు శరీరము, ప్రాణము, ఆత్మ ఇచ్చాడు. అయితే ఈ ప్రాణము ఎంతో విలువైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. ఈ ప్రాణాన్ని
మనము ఈ ప్రాణము దేవుని కొరకైనటువంటి ఆశ కలిగి ఉండాలి. కానీ మనుష్యులమైనటువంటి మనకు దేహం మీద ఆశ ఎక్కువ. దేహం మీద ఆశ ఎక్కువ. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చూస్తే దేహం ఎవరిది అని చక్కగా అక్కడ వివరించున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదివితే, మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఎవరిదమ్మా ఈ దేహం? ఎవరిది? దేవునిది, మనది కాదు. మనది కాని ఈ దేహం మీద మనకు ఎంత వ్యామోహం కదా. మనది కాని ఈ దేహం మీద ఎంత ఆశ, మనకు ఎంత ఆశ కలిగి ఈ దేహాన్ని మనం ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటాం. తప్పు లేదండి, ఎందుకంటే దేవుడిచ్చిన ప్రతిదాన్ని మనం కాపాడుకోవడంలో తప్పు లేదు. అయితే అత్యంతమైనటువంటి ప్రేమను దేహం మీద మనము చూపకూడదు. దేహాన్ని నలుగుగొట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని దేహాన్ని నలగగొట్టి మనం ఆయన సన్నిధిలో ఎంతగానో మొరపెట్టుకోవాలే తప్ప దేహమును ప్రేమిస్తూ దేహాన్ని ఆరాధిస్తేటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉంటున్నారు. మనకు ఇక్కడ ఆశ దేని మీద ఉంటుందంటే నరులకు దేహము మీద ఆశ. అయితే దేవుడు మరి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ దేహము మీది కాదు. ఎవరిది దేహం? పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడినటువంటి, ఇది మనది కాదు, ఇది దేవుడు అనుగ్రహించబడినటువంటి దేహము. దీని మీద మనం అత్యధికమైనటువంటి ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు. దీన్నే మనం ఆరాధించేటువంటి వారంగా ఉండకూడదు. దీని మీద ఆశ ఎక్కువగా మనకు ఉండకూడదు. అలాంటి ఆశ కలిగి మనము ఈ రోజుల్లో జీవిస్తాం. అయితే దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మరొక దాని మీద మరి మనుషులకు ఆశ ఎక్కువ. దేని మీద అంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి మనం చూస్తే, ధనము మీద మనకు ఆశ. ఏం మీదమ్మా? ధనం అంటే చాలా ఆశ. ధనవంతుడు దేవుడు మరి యేసయ్య లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ఉపమానం చెబుతూ ఉంటాడు ఆయన 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ప్రాణముతో ఇక్కడ ఈ మాట వినాలందరూ. అంత సమకూర్చుకొని, ధాన్యాన్ని సమకూర్చుకొని, ఆస్తిని సమకూర్చుకొని, ఆశ మనిషికి కదా. ఏమని ఆశ? ఉండే కొట్లు సరిపోవు. ఏమనుకుంటాడు? నా పంటను సమకూర్చుకున్నటకు స్థలము చాలదు గనుక నేనేమి చేతులను తనలో తాను ఆలోచించుకొని ఏం చేశాడు? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, తర్వాత నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణము, ఇప్పుడు చెప్తున్నాడు నా ప్రాణముతో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందు అనుకునేది. చూసారా? మనిషి దేని మీద ఆశ ఎక్కువ అంటే ధనము మీద ఆశ ఎక్కువ.
అమ్మ మనకుండే ఆ ధనం కొంచెం అనుకోండి, మనకు అవసరాలు కూడా కొంచెమే ఉంటాయి కదా. ఇంకొంచెం ఎక్కువ సంపాదిస్తే అవసరాలు కూడా ఎక్కువ అయిపోతాయి కదా. అప్పులు కూడా ఎక్కువ చేస్తారు, ఎందుకంటే జీతం బ్రహ్మాండంగా వస్తుంది. 20,000 జీతం కానీరా, 10,000 తీసుకో, అప్పు ఏం కాదు, వచ్చే నెలలో కట్టేస్తాం. అదే నీకు 10,000 ఉంటే ఎంతో భయభక్తులతో ఉంటాం. 20,000, 30,000, 50,000 వచ్చిందనుకో, అబ్బో అసలు భూమికి ఇంత ఎత్తున. మనిషి ధనము అంటే ఎంతో ఆశ, ధనం అంటే ఎంతో ఆశ ఎక్కువ మనిషికి. అయితే ఈ మనిషి ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ ధనవంతుడు సమృద్ధిగా తన కొట్లలో ధాన్యం అంతటిని కూర్చుకొని ఆస్తినంతా సంపాదించుకొని తన ప్రాణముతో ఇలా చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము. సుఖించు, తినుము, ఎంత కావాలంటే అంత తిను, ఎంత కావాలంటే అంత తాగు, సంతోషించు అని చెప్పుకుందును అనుకోలేను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, వెర్రివాడా, వెర్రి. దేవుని దృష్టిలో ధనవంతులైనటువంటి వారు, అత్యధికంగా ధనమునే ప్రేమించేవారు ఎవరమ్మా అంటే వెర్రివాళ్ళు. దేవుని దృష్టిలో ధనమునే ప్రేమించి, ధనమునే ఆరాధించి, విస్తారమైన ధనమునే నేను ప్రేమిస్తుంటాను, కొట్లలో సమృద్ధిగా నా ధనాన్ని కూర్చుకుంటానంటే వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడండి? వెర్రివాడా. అలాంటి తినుము, తాగుము, సుఖించుము అని అనుకునే వారిని దేవుడు వెర్రివాడా అని పిలుస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇవన్నీ సమకూర్చుకొని, ఇవన్నిటిని సంపాదించి, కోట్లు కోట్లు ఆస్తి కూడబెట్టి, చివరికి ఏ పుల్ల కూడా, చిన్న చిల్లి గవ్వ కూడా మనము తీసుకొని పోలేము. మన మంచితనమే మనతో వస్తుంది, మన యథార్థతే మనతో చివరి వరకు వస్తుంది. మనం చనిపోయినా కూడా మన గురించి మంచితనాన్ని చెప్పుకుంటారు, యథార్థతను చెప్పుకుంటారు, మనము చేసిన మంచి కార్యాలని చెప్పుకుంటారు. ఇతను ఇన్ని కోట్లు సంపాదించాడు, ఏం లాభం? ఏది కూడా తీసుకోపోకుండా పోయాడు. అలెగ్జాండర్, ప్రపంచాన్నే జయించాలనే కోరిక కలిగినటువంటి అతను, అనేక రాజ్యాలను జయించాలనే కోరిక కలిగిన అతను జయించి జయించి లాస్ట్కి చివరకు చనిపోయే స్థితిలో ఆ రాజ్యంలోంచి ఒక్క పొల్లైన, ఒక్క నయా పైసైనా తీసుకోబోలేక ఆయనకి అర్థమైపోయి చివరిగా పెట్టిలో పెట్టేటప్పుడు చేతుల్ని, రెండు చేతులు, నా రెండు చేతులు ఇలా బయటికి చాపేటట్టుగా నన్ను పెట్టిలో పెట్టండిరా, నన్ను అలాగే తీసుకెళ్ళండి. ఎందుకు అంటే అలెగ్జాండర్ ఎంతో గొప్ప యోధుడు, అనేక రాజ్యాలు జయించినటువంటి వ్యక్తి, ఆశపడి అనేక రాజ్యాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న వ్యక్తి చివరిగా ఏది తీసుకోపోకుండా ఖాళీ చేతులతో వెళుతున్నాడు రా అని అందరికీ తెలియపరచండి అన్నాడు. చూడండి, మన ఆశ ధనము మీద ఆశ. మనిషికి ధనము మీద ఆశ పోదని. డబ్బు ఎవరికి చేదు అని అంటారు పెద్దోళ్ళు కదా, ఎవరికి చేదయ్యా అని అంటారు. చిన్న రూపాయైనా మనం వదిలిపెట్టాం, కష్టార్జితం మనది, అనుభవించాలి, తప్పు లేదు. ఎందుకంటే 10 గంటలు, 12 గంటలు, 20 గంటలు మనం పని చేస్తుంటాం చాలామంది. మీ కష్టార్జితం మీరు అనుభవించాలి. అయితే ఆశ దాని మీద ఎక్కువగా ఉండదు. ఆశ ఎక్కువగా ఉండి తినుము, త్రాగుము, సుఖించుమని మన ప్రాణాన్ని మనము ఎంతగానో ఆరాధిస్తే చివరికి ఏమవుతుంది? వెర్రివాడా, నీ ప్రాణాన్ని అడుగుచును. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నావు. ఏం చేస్తున్నావు? నీవు సంపాదించిందంతా ఎవరికి అవుతుంది? నీవు సంపాదించిందంతా ఏమవుతుంది? గొప్ప గొప్ప నాయకులు ఏమయ్యారు? కోట్లు సంపాదించుకున్నటువంటి వారందరూ కూడా రాత్రి చనిపోయారు.
కదండి. సో సునామీ వస్తుంది. సునామీ వచ్చింది ఆ రోజు. కోటీశ్వరులైనటువంటి వ్యక్తులు, జపాన్లో కోటీశ్వరులైనటువంటి వ్యక్తులు ఒక్క రోజులో రాత్రికి సునామీ వచ్చింది. పొద్దున్నే వాళ్ళు డబ్బు లేదు, ఏమీ లేదు. అలాగే ఒంటరిగా నిలబడి, అయ్యా రాత్రి వరకు నేను కోటీశ్వరుణ్ణి, రాత్రి వరకు నేను కోటీశ్వరుణ్ణి, ఈరోజు ఆహార పొట్లం ఎక్కడైనా దొరికితే ఒక్కటి ఇవ్వండి. ఆయన అడుక్కుంటున్నాడు. ఒక అతను జపాన్లో రాత్రి సునామీ వచ్చి మొత్తం అంతా కొట్టుకోబోయింది. పొద్దున్నే లేస్తే రాత్రికి మొత్తం ఆస్తి అంతా కొట్టుకోబోయింది. ఏమి లేదు అతనికి. అతనికి ఇంటర్వ్యూ చెప్తే అతను అంటున్నాడు, రాత్రి వరకు కోటీశ్వరుని ఆయన, ఒక్క పొట్లం ఆహార పొట్లం ఏదైనా దొరికితే నాకు ఏంటి సార్, తిని ఆకలి తీర్చుకుంటాను అంటున్నాడు. చూడండి, ధనము కొరకైనటువంటి ఆశ అది మనకు పనికిరాదు. శరీరం మీద ఉన్నటువంటి ఆశ మనకు పనికిరాదు. మనకు దేని మీద ఆశ ఉండాలి? దేని మీద ఉండాలమ్మా? దేవుని పైన ఆశ ఉండాలి. దేవుని పైన ఆశ కలిగి ఉంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. దేని పని చూడండి, చేప నీళ్ళల్లోనే తిరుగుతుంది కదా, నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్ళల్లోనే తిరుగుతుంటుంది. దానికి ఏమి అంటుంది, ఏది జలుబు చేయదు, అంటుకోదు, ఏమి ఉండదు. ఎందుకంటే చేప లోపలే తిరుగుతుంటుంది నీళ్ళల్లో, కానీ దానికి ఏమీ ఉండదు. అలాంటి జీవితం మనకు ఉండాలంటే ముందుగా మనము దేవునిని వెదకాలి, దేవునిని వెదకాలి, ఆయన ప్రేమను వెదకాలి, ఆయన మీద ఆశపడి మనం ఉండాలి. ఆయన మీద ఆశపడడం మనం ఎంతగానో ముఖ్యమైనటువంటిది. అందుకే అంటాడు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేని కొరకు మనం ఆశపడుతున్నాం? ఈరోజు బిడ్డల కొరకు ఆశపడుతున్నామా? మరి శరీరం కొరకు ఆశపడుతున్నామా? మరి ఆస్తుల కొరకు ఆశపడుతున్నామా? లేకపోతే ఆరోగ్యం కొరకు ఆశపడుతున్నామా? అన్నిటి మీద మనిషికి ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆశ లేనివాడు ఉంటాడు. ప్రతిదానికి ఆశ మీద ఆశపడతాం. కానీ దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ఆశపడకూడదు. అది దేవుడు ఏ సమయంలో మనకి ఇవ్వాలో, ఎలాంటి సమయాల్లో మనల్ని ఆశీర్వదించాలో ఆయనకే తెలుసు. కాబట్టి మనము ఆశపడేటువంటి దేని మీద ఆశపడాలి? దేవా నీ కొరకు, దేవుని కొరకు మనం ఆశపడాలి. ఆయన కొరకు మన ప్రాణము ఆశపడాలి. ఆశపడేటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. మన బిడ్డలకు చెప్పాలి, మన తల్లిదండ్రులకు చెప్పాలి, లేకపోతే మన కుమారులకు, కుమార్తెలకు, మన బంధువులకు చెప్పాలి. దేని మీద మనం ఆశపడాలంటే దేవుని మీదే మన ఆశ ఉండాలి. దేవుని మీదే మన ఆశ ఉండాలి. ఆయన మీదే మన కోరికలు ఉండాలి. అప్పుడే దేవుడు వీటన్నిటిని కూడా మనకు సమకూరుస్తాడు. ఎందుకంటే మనము ఇష్టంగా ఆరాధించి, ఇష్టంగా ప్రేమించే దేహం మీద మనకు ఆశ ఉండకూడదు. మనము ఇష్టంగా ఆరాధించి మరి అనుభవించాలి, తినాలి, సుఖించాలి, మరి ఎంతగానో మనం ఆరాధించాలి, సంతోషించాలనేటువంటి ధనము మీద మనకు ఆశ ఉండకూడదు. కానీ దేని మీద ఉండాలయ్యా? దేని మీద ఉండాలమ్మా? దేవుని మీద మనకు ఉండాలి. యేసయ్య నీ మీద నాకు ఆశ కలిగించేటట్టుగా నన్ను, నా కుటుంబాన్ని చేర్చునాయన, నన్ను నా కుటుంబాన్ని ఏర్పరచునాయన. నీ మీద నాకు ఆశ ఉండాలి అయ్యా, నీ మీద నాకు ఆశ, నీ మీదే నా కోరిక, నీవే నా ఆశ, నీవే నా ధ్యాస యేసయ్య అని ప్రార్థన చేసుకొని మరి దేవుని మీదే మన ఆశ కలిగి ఉండేటట్టుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, జీవము గలనైనా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనేటువంటి మాట మీద మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి నీ వందనాలు. అయ్యా నా తండ్రి, మా ఆశ దేహము కొరకైన ఆశ కాకుండా, మా ఆశ ధనము కొరకైన ఆశ కాకుండా తండ్రి నీ మీద ఆశ మాకు ఉండాలి నాయన. నీ ప్రేమ,
నీ నీ వాత్సల్యత, నీ కృప మాకు అనుగ్రహించు నాయన. నీ కొందనాలు అయ్యా నా తండ్రి. నీ ఆశ, నీ మీద ఆశ మాకెంతో విలువైనటువంటిది నాయన. ధనము కంటే, మరి నా తండ్రి శరీరము కంటే, ఆస్తిపాస్తుల కంటే నాయన, ఆరోగ్యం కంటే, అన్నిటికంటే తండ్రి నీ మీద ఆశ మేము కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించు నాయన. నీకంటే ఎక్కువగా మేము దేనిని నా తండ్రి ఆరాధించకుండా మీ కృప మాకు అనుగ్రహించమని తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ఆశను నాయన నీ మీద వారికి అనుగ్రహించండి అయ్యా. నీ తర్వాత ఏదైనా నా తండ్రి, నీ తర్వాత అన్నట్టుగా తండ్రి నాయన నీ మీదే ఆ బిడ్డలకి ధ్యాసను అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.